నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తున్న గురుగారు, ఇప్పుడు మనకి తెలుగు నూతన సంవత్సరం అంటే మనకి 2026 ఉగాదిగా మనం పరిగణిస్తాం కాబట్టి అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే అంటే ప్రతి ఒక్క విషయం వ్యవసాయం అనుకోవచ్చు, ఇంకా వ్యాపార రంగం అనుకోవచ్చు, ప్రతి ఒక్కటండి ఏ విధంగా ఉంటుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మనం అదే తెలుసుకున్నాం కాబట్టి దాని గురించి తెలియచేయండి. ఉగాది అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఒక రకమైనటువంటి యుగానికి ఆరంభమైనది, ఒక యుగం ప్రారంభమైనటువంటి ఒక రోజు. అంటే బ్రహ్మగారికి ఒక రోజు ప్రారంభమైనటువంటి టైం, సన్ రైజ్ ఆయనకి. సో అలాంటి యుగాదిని మనం కాలంలో వాటిగా మనం ఉగాదిగా మార్చుకున్నాం. యుగాది కాస్త ఉగాదిగా మారింది. కానీ ఉగాది అనేది కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించేదని అర్థం, అంటే ఉన్నతమైనటువంటిది అని అర్థంగా చెప్పుకోవచ్చు మనం. ఇందాక విన్నట్టుగా ఉగాదిని కొత్త పండగ మనం అనుకుంటున్నాం అనేది కాదు, ఉగాది మాత్రమే కొత్త సంవత్సర పండగ. ఆంగ్ల నూతన సంవత్సరం అనేది మ్యాథమెటికల్గా నీ యొక్క కంప్యూటర్ కోసం, ఇతరత్ర వాటి కోసం నువ్వు వాడుకున్నటువంటిది తప్ప, అంతకు ముందుకు మనకి సంస్కృతమైనటువంటి అంకెల ద్వారానే జాతకాన్ని, పంచాంగాన్ని చూసేవారు. కేవలం ఈ ఆంగ్ల మాధ్యమాల యొక్క దౌర్భాగ్య స్థితి మనకు ఎక్కువైపోయిన తర్వాత తెలుగు అంకెలు మర్చిపోతున్నాం మనం. తెలుగు అంకెలు చాలా అందంగా ఉంటాయి, రాయడానికి కానీ చదవడానికి కానీ అందంగా ఉండేవి తెలుగు అంకెలు. ఆ తెలుగు అంకెలు అంటే అందరు సంస్కృత అంకెలు అనుకుంటారు, కాదు. ఇది ఒకటి, ఇట్లా అంటే ఒకటి, సో ఇట్లా అంటే రెండు, అది మనకి చాలా అందంగా ఉంటాయి ఆ అక్షరాలు. ఇలా తిరిగి చేసినవి కూడా అవే అంకెలు, మన అంకెనే వాళ్ళు ఇలా మార్చారు అంతే తప్ప మన అంకెలు అందంగా ఉంటాయి. ఇలా అంటే రెండు, ఇలా అని ఇట్లా అంటే మూడు, సో ఇలా అంటే నాలుగు, సో ఇలా అలాగా రాస్తే ఐదు, ఇలా మన అక్షరాలు చాలా అందమైనటువంటివి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఉగాది అనేటువంటి ఎందుకు ఈ పండగ ప్రశస్తమైనది అంటే ఆంగ్ల నూతన సంవత్సరానికి ఎక్కడ కూడా ప్రత్యేకత లేదు, ఏమాత్రం ప్రత్యేకత లేదు. కేవలం అర్ధరాత్రులు వెళ్ళి నువ్వు చికెన్, మటన్, బిర్యానీలు, బీరు బుక్ చుక్కలు తాగడానికి తప్ప దేనికి పనికిరానటువంటిది తేదీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 31వ తేదీ డిసెంబర్. దేనికి పనికిరానటువంటిది, దేనికి కూడా పనికిరాదు. అన్నిటికీ పనికి వచ్చేది, కాల స్వరూపాన్ని గురించి పరిపూర్ణంగా చెప్పగలిగేది మన పండగ మాత్రమే. ఉగాది రోజున జరిగేటువంటి వసంత ఋతువు యొక్క ప్రారంభాన్ని, అంటే వసంత ఋతువు ప్రారంభమవడం, ఈ యొక్క వృక్షం యొక్క ఆకులు రాలిపోవడం, కొత్త వసంతానికి చిగులు తొలగడం, అలాగే కాలం యొక్క మార్పును సూచించేది పండగ కాబట్టే ఉగాదిగా చెప్పబడింది. అంటే మనకి 6 ఋతువుల యొక్క సంగమం అనే యొక్క కాలమానం. ఈ 6 ఋతువులలో చైత్రంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ వసంత ఋతువులో వచ్చేటువంటి ఆ మొలకలు ఇవన్నీ కూడా మనకి ఈ వేసవి కాలంలో జ్యేష్ఠమాసం కల్లా కొద్దిగా ఎక్కువగా ఎదుగుదల వచ్చేసి ఈ భూమి పలకలుగా విచ్చుకుపోయి, అంటే భూమి అనేది విచ్చుకుపోయి అందులో వర్షకాలంలో వచ్చిన నీరు భూమిలోకి ఇంకి ఆ తర్వాత భూమి దగ్గరికి అయిపోయి ఆ చలికాలంలో, వర్షకాలంలో మొలకలు రావడం, వ్యవసాయ ఉత్పత్తులు, వృక్ష సంపద పెరగడం అనేది సూచించేటువంటి పండగనే ఉగాది పండగ. షడ్రుచుల సమ్మేళనం, అంటే తీపి, ఒగరు, చేదు, పులుపు, అలాగే మనకి ఈ 6 రకాలైనటువంటి కారము, కాస్త ఉప్పు, ఈ 6 రకాలైనటువంటి పదార్థం తినడం వల్ల మనకి శరీరంలో వచ్చేటువంటి ఒక మార్పుని, అంటే కాలంలో వచ్చే మార్పుని, శరీరంలో వచ్చే మార్పుని సమతుల్యంగా ఉంచగలిగేటువంటి పదార్థాల సమ్మిళితమే, ఔషధీకృతమే ఉగాది పచ్చడి. అటువంటి ఉగాది పచ్చడి తినడం వల్ల రాబోయేటువంటి వేసవి కాలానికి సరైనటువంటి పౌష్టిక తత్వం ఏర్పడుతుందని మనం ఎక్కువగా చింతపండు తాగాలి, బెల్లం ఎక్కువ తినాలి, పులుపు ఎక్కువ తినాలి, ఉప్పు ఎక్కువ తినాలి, ఇంకా డీహైడ్రేషన్ కూడా ఉప్పు తినాలి, ఉప్పు నీళ్ళు తాగాలి, వేడి చేయకుండానికి అనేటువంటి సూచన కోసము షడ్రుచుల సమ్మేళనాన్ని మనం, అంటే ఈ ఎండాకాలంలో తినబుద్ది కదా, ఏమి నీళ్ళే తాగుబుద్ది అవుతుంది. అటువంటి తత్వాన్ని ఈ ఒగరు అనేది, అంటే జీలకర్ర అనేది, ఒగరు అనేది మనకి ఈ యొక్క ఆకలిని పెంచుతుంది. కాబట్టి ఆ పదార్థాలు షడ్రుచులని వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి తత్వం లోపల ఉంది కాబట్టి ఉగాది పచ్చడి భగవంతునికి సమర్పణ చేసి తినాలి. మరి ఇక్కడ ఎవరిని పూజించాలి అంటే వసంత నవరాత్రులు ప్రారంభం కాబట్టి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి చండికా అమ్మవారిని మనం ఆరాధన చేయాలి. చండికాదేవిని, రాజరాజేశ్వరి దేవిని మనం ఆరాధన చేసి ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని తలంటు స్నానం చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి అమ్మను పూజించి, అయ్యవారిని పూజించి అప్పుడు మనం ఆనందకర దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం, నాలాంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్య ఫలితాలను విని
ఆనందపడితే ఆ సంవత్సరం మొత్తం కూడా మీకు సుఖము సంతోషం ఆనందం కలుగుతుంది. ఈ రోజున మనం ఎవరం కూడా సంప్రదాయబద్ధంగా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మందు కొట్టమంటే కొడతాడా? కొట్టడు. కాబట్టి పండగ అనేది ఇది మాత్రమే ప్రారంభం. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త మన జీవితంలో ఒక మంచి గుణపాఠము, మంచి పాఠాన్ని నేర్చుకునేది పండుగ. కాబట్టి ఇది ఉగాది పత్రిక చెప్పబడింది, ఉగాది పండుగ చెప్పబడింది. అది విశిష్టత. ఇక మనము మీరు అడిగినటువంటి 12 రాశుల ఫలితాల్లో చూసుకుంటే, ముందుగా మీ అందరికీ ఒక సూచన ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా గోచార ఫలితాల్ని పూర్తిగా విశ్వసించకూడదు. అంటే ఈ ఫలితాలే ఫైనల్ అనుకుంటే కష్టం, చాలా తప్పది. సరే, ఒకళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, మర్చిపోతారు. డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు. సపోజ్ వాళ్ళ పేరు శ్రీరాములు అనుకుందాం. శ్రీరాములు ఏ రాశి వస్తుంది అని అడిగితే తులారాశి అని చెప్తాం మేము. తులారాశి ఫలితాన్ని గోచారాన్ని చూసుకోవచ్చు. కానీ ఆయన పుట్టింది పలానా తేదీన పుట్టి ఉంటాడు, ఆయనకి పేరుకి పుట్టిన తేదీకి సంబంధం ఉండదు. అలా ఉన్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి యొక్క జాతకం మారిపోతుందిగా. అది జన్మజాతకం అంటారు దాన్ని. జన్మజాతకాన్ని బట్టి మనకి ఫలితాలు ఉంటాయి. జన్మజాతకంలో దశాంతర్దశల్ని బట్టి, గోచారంలో చెప్పినటువంటి ఫలితాలను బట్టి రెండింటినీ సమ్మిళితము చేసుకుంటే మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకొని అవి జాగ్రత్తగా పాటించి జ్యోతిష్యం సూచకం శాస్త్రం విషయాన్ని గమనించుకుంటే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. జరగబోయేటువంటి దుస్సంఘటనల్ని, శుభమైన సంఘటనల్ని మనం అంచనా వేసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే మన జీవనం సాఫీగా సాగుతుంది. చెప్పడే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవి గమనించుకోండి. ఆదాయం బాగా వచ్చిందనగానే సంతోషపడొద్దు, వేమనగానే కష్టపడద్దు. ఇక్కడ మీకు విచిత్రం ఏంటంటే, ఆదాయం బాగున్న రాశులకి జాతకాలు బాగాలేవు, ఆదాయం తక్కువ రాశులకి ఆ జాతకాలు బాగున్నాయి. ఈసారి ఏదైనా ఒకటి అనేది ఉంటుంది తప్పకుండా. అంటే అక్కడ మీకు ఏమవుతుంది, నెలవారీ కూడా గ్రహాలు మారుతాయి. ఈసారి ఏమైందంటే కొంత జాతక చక్రంలో, అంటే మీకు ఎక్కువగా నేను వేరే విషయాలు చెప్తున్నానేమో అన్న భావన ఉండొచ్చు. కానీ ఇక్కడ జాతక పరిశీలన ఏమైందంటే, మీకు శని మీనంలో ఉన్నాడు, తర్వాత మీకు గురుడు ప్రస్తుతానికి మిథునంలో ఉండి కర్కాటకం వెళ్ళి కర్కాటకంటూ ఆయన సింహంలోకి వెళ్తున్నాడు. దీని అతిచారం అంటారు. అది మాకు వచ్చిన ఇబ్బందికరం. అదే గురుడు ఒక దగ్గర స్థిరంగా లేడు. ఈసారి 3 రాశులు మారుతాడు. ఎప్పుడు అలా మారాడు ఆయన. ఏ 12, 14 సంవత్సరం ఒకసారి ఆయన అట్లా మారుతూ ఉంటాడు. అది ఈ సంవత్సరం వచ్చేసింది. అది అంటే కర్కాటకంలోంచి అది గురుడు మహానుభావుడు మిథునంలోంచి కర్కాటకంలోంచి సింహంలోకి, మళ్ళీ సింహంలోకి కర్కాటకం వస్తున్నాడు. దీని పేరు అతిచారం అంటారు. ఈ అతిచారం వల్ల చాలా జాతకాలు మారిపోయినాయి. ఒక స్థిరమైనటువంటి ఫలితాలు లేవు. కొంతమంది పరిశీలించే విధానాన్ని బట్టి కొంతమంది బాగా చెప్తున్నారు, కొంతమంది సరే ఎవరి ఇష్టారీతిలో వాళ్ళు చెప్తున్నాను అనుకోండి. అందులో నేను కూడా నేను పరిశీలించే వరకు నేను చెప్తాను. అది ఎంతవరకు అర్థమైతే మంచిదే. అందరికీ శుభం కలని కోరుకుంటూ మనం ఒక్కొక్క రాశికి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. చాలా చక్కగా తెలిసే గురుగారు. ధన్యవాదాలు. శుభం.